పరమేశ్వరుడు ఎలా ఉంటాడో ఎవరు చూడలేదు. ఒకవేళ ఇప్పుడు ఉంటే పవన్ కళ్యాణ్లా ఉంటాడని ఆలోచించకుండా చెప్పొచ్చు. ఏటన్నా సత్తన్న అందరూ పెద్ద పెద్ద చదువులు చదువుకొని విదేశాల్లో తిరుగుతున్న మానమట్టు చందపల్లిలో బాంగమట్టు వండుకుని ఎక్కడే ఉండిపోయామన్నా. నాకదే డౌట్ వస్తుందిరా. నా ముఖం నువ్వు చూసుకోవడం, నీ ముఖం నేను చూసుకోవడం, ఇద్దరం కలిసి పక్కన ముసలి దాని ముఖం చూసుకోవడమే తప్ప నా బతుకు కలరు లేదు, కలర్ఫుల్ పోరే లేదు, చివరికి తిందామంటే పోరే లేదు, పైసలు లేవు. అమ్మో, చింతపల్లి చెత్తగాడు వచ్చేస్తుంటాడు. వీడికి ఏటీ అయిపోతే నా మీద ఎక్కిపోతాడు. అన్నా, నీ చల్లని చేతులతో కొంచెం నీళ్ళు అన్నా. ఎటెళ్ళే వేటే? అలా కర్రల కోసమే వెళ్ళాను. రెండు సాయి అన్నా. విరనా రెండు టీ అన్నా. చల్లగుండలా నోరు కాలిపోలా. ఈ చింతపల్లి చెత్తగోడికి సంబంధాలు చూద్దాం అంటేనే భయం. వీళ్ళ అమ్మేమో వాడికి సంబంధాలు చూడమంటది. నువ్వేరే ఏడుతో తిరుగుతున్నా? ఏం చేయమంటావు పెద్ద అయినా మా తాత భూస్వాముల దగ్గర జీతగాడిగా పని చేశాడు. మా నాయన అదే పని చేశాడు. నాకు నచ్చగాని నీ పని చేసుకుంటున్నాను. ఇదైతే కొద్దిగా సులువుగా ఉంటుందని. అమ్మాయి నీ వైపు అదోలా చూస్తుందన్నా. దానికేం ప్రాబ్లం ఉందో, చక్కని చాయ్ తాగరా. మన చెమటను చూసి అమ్మాయి అని ఉంటుందా? నా విరనా విరనా చాయ్ సూపర్ రానా. నా దగ్గర ఇలాగే ఉంటుంది. మరి నచ్చితే తాగు, నా తెలిపో. అన్నా ఈడేటన్నా అమ్మాయిని చూపాడు చెమట కొంపు గొబ్బు కొంపు అంటాడు. అమ్మాయిల కోసం ఇటుకేం తెలుసురా? తిరగొద్దున్నాను కదరా. ఏదో ఒక వీధిలో వీధి సుందరి మన కోసం ఎదురు చూస్తుంది. ఉంటది ఉంటది. అమ్మో, నన్ను కొంటాడు అరువెట్టాడు. నిన్నటిది ఈరోజు ఇదిగా అన్నా. వెళ్తానన్నా. ఈ గుంట డబ్బులు వసూలు అయిపోయి కానీ ఈ సత్తిగోడి దగ్గర 4 రోజులు డబ్బులు వసూలు చేసేయాలి. టీ గుంటకి డబ్బులు లేవు. ఒరే సత్తి, ఎప్పుడు 20-30 ఇస్తా కానీ ఈసారి 100-50 ఎవరా? ఇదిగో తీసుకో. ఏట్రా 20 ఇచ్చో? ఇప్పుడు ఇవే డబ్బులు ఏట్రా? ఉంచు. ఈరోజు చింతపల్లి చెత్తగాడు పెంటట్టుకుంటూ ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాడంటే రేపో ఎల్లుండి ఎవరికో ప్యాంట్ మంచిదే. హలో, ఏరా పెళ్ళికి రాలేదు, ఎక్కడున్నావు? ఇగరా టీ చేస్తున్నాను. ఇప్పుడు నాకు రావడం అవ్వలేదు. పెళ్లి కొడుకు ఫోన్ చేయరా. ఈసారి చేస్తానులే. మళ్ళీ నాకు ఒకసారి కలరా బాబు. ఈసారి వచ్చినప్పుడు నీకు కలుస్తాను లేరా. సరేరా. సరే మళ్ళీ చేస్తాను లేరా.
అలాగేరా. బేరం వచ్చిందిరా. సరే సరే. సరే సరే. రాము ఇదిగో రా టీ అందరా. ఏరన్నా వస్తున్నాను. రాము టీ తీసుకోరా. నేను డబ్బులు ఇవ్వలేదు రోయ్. అలాగే అలాగే. ఇదిగో బాబు టీయా. ఇదేడిది ఇది కురిసి తెచ్చేవేటే, ఎప్పుడు కర్రలు తెచ్చేవాడివే. ఇది ఎక్కడ ఆడతావు? తోసేయడమే. ఎక్కడా? పొయ్యిలోనా. బయలునోడివే. రెండీలి. రానా వ్యాపారం బాగా అవుతుందా? 7 సాగుతున్నాయి, అన్నీ పడిపోతున్నాయి. అన్నా వేరన్నా కొద్దిగా షుగర్ తగ్గించన్నా. ఏ టీవీ అట్టకుందేటి? టీ ఎలాగుందిరా? వినడమే బాగా ఉంది. అన్నా అమ్మాయి లాగివచ్చు కదన్నా. లాగేస్తారు, ఎటు లాగేస్తారా? టీ చేయి. పందారికి డబ్బులు లేవు, టీ పొడికి డబ్బులు లేవు. నా వీరనా ఎంత అయింది? ఎంత అయిందా? 20 రూపాయలు అయింది. ఇది పోయిలేట్స్ ఇచ్చేస్తాను. నా వెళ్తానన్నా. మంచిదిరా. అన్నా ఇక్కడ చెల్లికాసి చూస్తే ఎవడో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడన్నా. ఆడికి నువ్వే ఏదో చేయాలన్నా. ఆడెవడో కాదు, చింతపల్లి సత్తిగాడు. నేను చూసుకుంటాను కానీ ఈ విషయం ఎవరికి చెప్పక, ఇంటి బరువు పోతుంది. ఎరా చింతపల్లి సత్తి, మా చెల్లిని ఏడిపిస్తున్నావంట? నేనేం ఏడిపించలేదే. నువ్వు ఏడిపిస్తున్నావు, నేను నా కల్లారా చూశాను రా. లేదు నేనేం ఏడిపించలేదే. నువ్వు ఏడిపిస్తున్నావు, నేను చూశానన్నా కదా. అయినా మీ చెల్లి నేనెందుకు ఏడిపిస్తానన్నా? మా చెల్లిని నువ్వే ఏడిపిస్తున్నావు, నేను చూశానని చెప్తున్నా, నీకు అర్థం కాదా? నా వైపు చూస్తుందన్నా. అరే మా చెల్లి చూసినా నువ్వు చూడకూడదురా. అరే చూస్తాను రా. అయితే ఏంటి ఇప్పుడు? చూడకూడదన్నప్పుడు ఒకవేళ చూస్తే నీకేమవుద్దో నేను చెప్తాను రా, చూపిస్తాను డైరెక్ట్ గా. అరే మీ చెల్లెలు అవుతాను రా, ఏం చేస్తావు చేసుకోరా. చూడరు. అరే నువ్వు చూడు, నువ్వు చూస్తూ నీకు తెలుస్తుంది నేనేం చేస్తాను. ఇప్పటి నుండి మీ చెల్లి పని మీద ఉంటాను రా. హాయ్. రోజు వెళ్ళేటప్పుడు నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? నేనా? నీ వైపా? నేనెందుకు చూస్తా నీ వైపు? నువ్వెవరో నాకు తెలీదు. అయినా నీకెవరు చెప్పారు నేను నీ వైపు చూస్తున్నానని? నిజం చెప్పు, నా వైపు అలా చూడట్లేదా? నిజమేంటి అబద్ధమేంటి? నీ వైపు నేనెందుకు చూస్తాను? అయితే నువ్వు చూడట్లేదు మాట. నీలోటి అమ్మాయి ఇంకో అమ్మాయి ఉందన్నమాట. ఏమో, నాకేం తెలుసు. అయితే ఆ అమ్మాయి నువ్వు కాదనమాట. అయితే ఆ అమ్మాయితోనే మాట్లాడుకుంటా. సరే వెళ్ళు, మాట్లాడుకో, నాకేంటి. సరే అదంతా కాదు కానీ నేను ఆ అమ్మాయికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. కొంచెం నీకు ఆ అమ్మాయి తెలిస్తే చెప్తావా? అసలు అమ్మాయి ఎవరు, నువ్వెవరు? అసలు అమ్మాయికి నేనేం చెప్పాలి? సరేలే, అమ్మాయికి నీకైనా ఒకటే మాట, ఐ లవ్ యూ. అసలు ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు? అమ్మో మా అన్నయ్య వచ్చేసాడు.
అమ్మో మా అన్నయ్య చూసేసాడు. మా అన్నయ్య ఇంట్లో ఏం చెప్తాడో ఏంటో. అయినా టీ షాప్ దగ్గర ఉన్నాడు, ఎందుకు వచ్చాడో ఇక్కడికి. అరే చెప్పరా. చెల్లిని ఒకటి ఏడిపిస్తున్నాడు రా. సాయంత్రం వీలైతే ఒకసారి అర్జెంట్గా రండిరా కలుద్దాం. అలాగేరా. అర్జెంట్గా రండిరా కలుద్దాం. సరేరా. ఆడి సంగతి తేలుద్దాం. తప్పకుండా వస్తారా. అరే చూసేశాడ్రా. అరే చుట్టుముట్టండిరా నా కొడుకుని చుట్టుముట్టండిరా. రే వేయండిరా ఫాస్ట్గా, నరికేండి నా కొడుకుని. అరే నేను చెప్పాను కదా ఈడేరా, పట్టుకోండి. రండ్రా రండ్రా. మా గుబేలుపేటకొచ్చే నువ్వు గుబాబు చేస్తావురా అన్నా. ఈడి సంగతి మీరు చూసుకోండి అన్నా. ఏం చెప్పావరా తమ్ముడు? అన్నా వీడేనన్నా మా చెల్లికి లైనేస్తున్నాడు. ఇప్పుడు చూపించండి అన్నా మన తడాక ఏంటో. నా పేరు చింతపల్లి సత్తే. నా ఇంటి పేరు 1312 రెంచే. మీ అన్నీ నేను కొట్టేశాను. మరి మా నాన్న? మీ నాన్నకైనా అదే పరిస్థితి. మా అన్నని కొట్టినంత సులువు కాదు మా నాన్న కొట్టడం. నా దృష్టిలో మీ అన్నీకైనా మీ నాన్నకైనా ఒకటే. అయినా అవన్నీ ఎందుకు కానీ నాతో వచ్చేస్తావా రావా? అవ్వదు. అసలు ఎందుకు అవ్వదు? నేనంటే ఇష్టమా మీ అమ్మాలంటే ఇష్టమా? నాకు మా నాన్న అంటే భయం. నేను నీకు ఇష్టం లేదా? ఇష్టమే, నువ్వంటే ఇష్టం లేదని చెప్పడం లేదు కదా. నువ్వు లేకపోతే నేను లేనే. ఇప్పుడు నన్నేం చేయమంటావు? నువ్వు నాతో వచ్చే నేను తీసుకెళ్తాను. మరి మా అమ్మా నాన్న? మీ అమ్మా నాన్నే మీ అన్నీ చూసుకుంటాడు, నేను చూసుకుంటాను. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నువ్వు నాతో వచ్చేస్తావా? నాకు రావడానికి అవ్వదు. ప్రాణం ఉంటే సరిపోదమ్మా, కాస్త ప్రేమ కూడా ఉండాలి.
నేను మా ఇంట్లో మాట్లాడతాను, ఓకేనా? ఇప్పుడు నీతో వచ్చేస్తే మరి నన్ను ఎలా చూసుకుంటావు? లైఫ్ లాంగ్ నేను చూసుకుంటాను. మరి మీ అమ్మ నాన్న? మా అమ్మ నాన్నతో నేను మాట్లాడతాను. సరే అయితే. అదేంటి ఎప్పుడూ లేని ఎంత జనం వస్తున్నారు? ఎవరో వస్తున్నారు చూడండి. నమస్కారం అన్న. నమస్తే అన్న. చెప్పండ్రా అన్నా, అది మా చెల్లిని 4 రోజుల క్రితం ఎత్తుకుపోయాడన్నా. సమాచారం వచ్చింది కానీ ఎక్కడి నుండి మొదలైందో చెప్పండ్రా. అన్నా, ఆడెవడో చింతపల్లి సత్తంటన్నా. ఆడింటి పేరు 1312 రెంచంటన్నా. అన్నా, ఆడెంతున్నాడన్నా. మనోళ్ళు ఎవ్వరు వాడిని ఆపలేకపోయారన్నా. నువ్వే ఆడిని ఏదో ఒకటి చెయ్యాలన్నా. అన్నా, ఆడిని వదలకూడదన్నా. ఆడు మామూలుగా కొట్టట్లేదన్నోయ్, చిత్తా చేస్తున్నాడన్నా. అన్నా, అన్నం తినలేకపోతున్నానన్నా. నిద్ర పట్టట్లేదన్నా. ఎవడి చెల్లిని ఎవడెత్తికెళ్ళిపోతే ఎవడు ఊరుకుంటాడన్నా. ఇక్కడెవడు గాజులు తొడుక్కోలేడన్నా. అని నువ్వే ఏదో ఒకటి చెయ్యాలన్నా. ఆడి కర్రపోటు కత్తిపోటు దిగట్లేదన్నా. ఆడి కర్రపోటు కత్తిపోటు దిగపోతే వెన్నుపోటు అనే పోటుందిరా. దాన్ని మన పెద్దలు కనిపెట్టిపోయారా. దాన్ని మనం ఆచరించుకుంటూ పోవాలరా. అన్నా, అదన్నా, అది కావాలన్నా. శబ్దాలు చేయకండ్రా, నిశ్శబ్దంగా ఉండండిరా. బెజవాడి నుంచి బాబుని దింపుదాం కదరా, ఆడే చూసుకుంటాడ్రా. మనం పెద్దలం కదరా, మన చేతికి మట్టి అంటకూడదురా. అన్నా, ఆడికి మనం ఏదో చూపించాలన్నా. బెజవాడి నుంచి బాబుని దింపుదాం కదరా, ఆడే దులుపుకుంటూ పోతాడ్రా. నేరుగా మీ దగ్గరికే వస్తాడ్రా. అప్పటి వరకు గుంపులుగా తిరక్కండ్రా, గోండాలనుకుంటారు. అన్నా, ఆడు బెదరట్లేదన్నా. ఇది కూడా బెదరలేదురా నిన్నటి వరకు. దాని పరిస్థితి చూడండిరా ఏమైనా. ఇంక సెలవు తీసుకుందాం. అలాగే అన్నా. ఉంటానన్నా. బెజవాడలో ఉన్న బాబుకి మనం ఫోన్ చేయాలా, మర్చిపోక. సాయంత్రం కల్లా ఆడికి ఫోన్ చేయాలి, సరేనా? కేశవ బెజవాడ నుంచి బయలుదేరాడంట. ఇంకా 5 నిమిషాల్లో మన ముందుంటాడంట. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం రా. మనం సహాయం చేయడానికి వస్తున్న కేశవాకి ఏం చేయాలరా మనం? అవును, కేశవ వాడున్న వీధి ఫోటో తీసి పంపించమన్నాడు. పంపించావా? కేశవ చెప్పిన 10 నిమిషాల్లోనే పంపించాను రా. కేశవన్ వచ్చేసాడు రా. అన్నా, నమస్తే అన్నా. అన్నా, నీ దగ్గర ఏమైనా పని ఉంటే చూడన్నా. నేను కూడా నీతో పాటు బెజవాడ వచ్చేస్తాను. నీ గురించి ఫోన్లో చెప్పాడురా. అసలు నీకు ఇప్పటి నుంచే గొడవలు గ్యాంగులు ఎందుకురా? అసలు నువ్వు ఎంత చదువుకుంటున్నావు? అన్నా, నేను 6వ తరగతి చదువుతున్నానన్నా. నాకు 5వ తరగతి నుండే గొడవలంటే ఇష్టమన్నా. నీ దగ్గర ఏమైనా పని ఉంటే చూడన్నా, నీతో పాటు వచ్చేస్తాను. ముందు 10వ తరగతి వరకు చదివి పాస్ అవరా, తర్వాత నీ వెనకాల 10 మంది తిరిగే పనిపిస్తాను. అన్నా, నీకు రుణపడి ఉంటానన్నా. చింతపల్లి శక్తికి ప్రాణం అంటే భయం లేదంటనా? అరే, చిన్నగున్నప్పుడే ఎవడైనా ఆకలి కోసం పాల కోసం ఏడుస్తాడురా. పెద్దయ్యాక ఎవడ ప్రాణాల మీద వస్తే ఆడికి ఆ ప్రాణం విలువ తెలుస్తుందిరా. భయం మన చుట్టుపక్కల ఉంటే ఏం కాదురా, అదే భయం మన దగ్గరికి వస్తే వణుకు పుడుతుందిరా. కేశవ వచ్చాడు. మనం దేవుడి దగ్గరికి వెళ్తేనో, మన వాళ్ళు ఎవరైనా పైన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తేనో కేశ సమర్పణం చేస్తారు. కానీ కొందరికి మాత్రమే తెలిసింది కేశవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. మనం వాడి కోసం కూడా కేశవ సమర్పణం చేయాల్సి వస్తుంది. కత్తి పట్టి రాసే నెత్తుటి రాతే, గొంతు కోసి గీసే మృత్యువు గీతే. కత్తి పట్టి రాసే నెత్తుటి రాతే,
గొంతు కోసి గీసే మృత్యువు గీతే మనిషి మనిషి ఆడే పగల సెగలాటే తలలు తలలు నరికే కదల రొచ్చు చెరితే రగులుకున్న కనికే పెనుగాలికి ముదిరే మసిలి మరిగి ఎగిసే మహాజ్వాలై తరిమే బుసలు కొట్టే విషనాగులే కత్తులు రువ్వే కసి కన్నులే బుసలు కొట్టే విషనాగులే కత్తులు రువ్వే కసి కన్నులే ఒక వేటుతో మొదలయ్యే ఒక చావుతో అలసిపోదే ఒక వేటుతో మొదలయ్యే ఒక చావుతో అలసిపో ఒకడంటూ ఒకడికి మరొకడంటూ అంకెలే సంఖ్యలై సాగేనా అడ్డుగా కంచెలై బ్రతికేనా మనిషి మనిషి ఆడే పగల సెగలాటే తలలు తలలు నరికే కదల రొచ్చు చెరితే రగులుకున్న కనికే పెనుగాలికి ముదిరే మసిలి మరిగి ఎగిసే మహాజ్వాలై తరిమే ఈ కలి అంచున కొన్ని మాటలే అమ్మా ఎవరైనా ఉన్నారా? హోమమే ఈ కలి అంచున కొన్ని కొంచెం మంచినీళ్ళు ఉంటే ఎవరా? ఏంటి కావాలి? మంచినీళ్ళు. మంచినీళ్ళ కత్తి పట్టి రాసే నెత్తుటి రాతే గొంతు కోసి గీసే మృత్యువు గీతే కత్తి పట్టి రాసే నెత్తుటి రాతే గొంతు కోసి గీసే మృత్యువు గీతే మనిషి ఆడే పగల సెగలాటే తలలు తలలు నరికే కదల రొచ్చు చెరితే రగులుకున్న కనికే పెనుగాలికి ముదిరే మసిలి మరిగి ఎగిసే మహాజ్వాలై తరిమే పొద్దు తెలియని కడుపులోన చిన్ని కూన బయటికొస్తే బతుకుడేలా లగండ్రా చాచి పెట్టి కురిసే వాణ్ణి కూడా చేసేలా తినరా తినరా ఇప్పుడు తినరా లేచి తినరా నిన్ను చూసినప్పుడే ఈ భూమిపై నూకలన్నీ అయిపోయాని నాకు అర్థమయ్యిందిరా తిను ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ చిన్న చేపలు అనుకున్నావు ఇప్పుడు తిమింగలం వచ్చిందిరా లేచి చూడరా చూడు నీకిచ్చింది ఏదిరా? ఇదిగో అన్న కోడేక అరే కోడేకెందుకురా? అన్నా దాని శ్వాస చూసి వాడు చచ్చాడో లేదో చెబుతాడురా. ఈడి పని అయిపోయిందిరా వెళ్తాండ్రా చెల్లి. నేను ఇక్కడే ఉంటాను. రాయే నువ్వు సత్తిగడతో ఉంటావా? దోల పురుగిళ్ళకి దోల తీస్తాం దోల పురుగిళ్ళకి దోల దోల పురుగిళ్ళకి దోల తీస్తాం 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 చీకటి ఉన్నప్పుడే వెలుగుకి విలువ, ప్రాణం ఉన్నప్పుడే ప్రేమకి విలువ. ఇట్లు మీ సాయికున్న తల.